తూర్పు గోదావరి జిల్లా గోకవరం జామియా మసీదులో రంజాన్ నమాజులు. గోకవరం జామియా మసీదులో ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ పండుగ నమాజులు సోమవారం జరిగాయి. 30 రోజులు కటిక ఉపవాస దీక్షలు ఉంటూ ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా జామియా మసీదులో పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చి నమాజులు చదివారు. నమాజ్ల అనంతరం ముస్లిం సోదరులు ప్రేమానురాగాలతో ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జామియా మసీద్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. तो हम लोग सब कोई मिलकर रमज़ान के महीने में पूरे रोज़े को रखे हैं और अल्लाह तबारक व ताला की बारगाह में दुआ है कि हमारी रोज़ा को कबूल फरमाए। और ख़ास करके हम सभी ने मिलकर रमज़ान के महीने को पाबंदी के साथ निकाले हैं और जो भी नहीं आए थे बराए मेहरबानी करके आइंदा साल उन लोगों भी यानी रमज़ान के महीने में आया करे और पाबंदी के साथ उस महीने को इबादत से गुजारे। अस्सलामु अलैकुम, सबको ईद मुबारक हमारी तरफ से, सबको ईद मुबारक। నమస్కారం, నా పేరు సయ్యద్ షేర్ అలీషా, గోకవరం జామియా మస్జిద్ ప్రెసిడెంట్, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. ఈరోజు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 30 రోజులు మేము ఎంతో కఠిన ఉపవాస దీక్షలు చేసి ఈ 30 రోజులు 5 పూట్ల నమాజులు పఠిస్తూ గ్రామ ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే ఒక నినాదంతో 5 పూట్ల నమాజులు చేస్తూ ఈ యొక్క రంజాన్ పండుగ పర్వదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ 30 రోజులు కూడా గోకవరం గ్రామ మండలం నుంచి ఏంటి గోకవరం గ్రామ ప్రజలు అందరూ ఒక హిందూ సోదరులందరూ మాకు వారి యొక్క ప్రేమ అభిమానాన్ని పంచుతూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా జామియా మస్జిద్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 30 రోజులు కూడా రెయిన్బో హాస్పిటల్ అధినేత మరియు మెడికల్ షాప్ సిబ్బంది వారు ఈ 30 రోజులు కూడా మాకు ఇఫ్తార్ టైంలోనే డైలీ టిఫిన్లు పంపడం, ఒకరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గోకవరం నుంచి ప్రతి నాయకులు, ప్రతి హిందూ సోదరులు అందరూ కూడా మాకు వారి యొక్క సహకారాన్ని అందించారు. ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడం, అలాగే ఎంఆర్ రెస్టారెంట్, ఎస్ఆర్ రెస్టారెంట్, మన మాజీ డిప్యూటీసీ గారు, మా పాలూరు బోసిబాబు గారు, మాజీ ఎంపీటీసీలు ముచ్చు నాని గారు, పులపర్తి బుజ్జి గారు, అలాగే సోదరులందరూ కూడా హిందూ సోదరులందరూ వారి యొక్క అభిమానాన్ని మాపై చాటుకున్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఈ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ బాగుండాలి. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.